హాయ్ వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. నేను మీ ప్రశాంత్. డిజిటలైజేషన్ లో కూడా బుక్స్ రాస్తూ తనకంటూ ఒక స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకున్న కొండలరావు గారు. అపార్ట్ ఫ్రమ్ ద బుక్స్, రీసెంట్ గా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కమిటీ కుర్రాలు అనే మూవీ కూడా ఆయన డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు. సో ఈ రోజు ఆయన మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లో రైటింగ్ గురించి, ఇంకా తన మూవీ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం కొంచెం టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రియల్లీ గ్రేట్ఫుల్ ఫస్ట్. ఓకే, అండ్ నాకు మీతో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది చెప్పినా కదా, లాస్ట్ ఇయర్ నవంబర్ అనుకుంటా ఒక జీవితం ఓపెన్ మైక్ కండక్ట్ చేశారు. అక్కడ మీరు చీఫ్ గెస్ట్ లాగా వచ్చిండే. సో నేను వచ్చేసి ఏదో 4-5 కవితలు రాసుకొని వచ్చిన, గుర్తుందో లేదో. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. తను నాకు ఒక 2 weeks బ్యాక్ కాల్ చేసింది అనమాట. ఇట్లా ఒక రైటర్ ఉన్నారు, పలానా రైటర్ ఉన్నారు, సో ఇంటర్వ్యూ చేయాలని అంటే, సో ఎవరు అనుకున్నా, మీ పేరు చెప్పగానే అరే అప్పుడు విన్నా కదా, సో మంచి ఎగ్జైటింగ్ అనిపించింది. ఓకే, అప్పుడేమో జస్ట్ మీరు బుక్స్ రాస్తారని ఐడియా ఉంది నాకు. దాని తర్వాత బట్ మూవీ గురించి రాసేసరికి నేను అది బాగా అనిపించింది. అరే తెలిసినాను కదా, సో ఇంత మంచి రాసి ఉంటారు అనేసి. సో దీని తర్వాత ఏమైందంటే, యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నాను అనమాట. యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు మూవీది పోస్టర్ కనిపించింది. మూవీది పోస్టర్ కనిపిస్తే అక్కడ కమిటీ కుర్రాళ్ళు అని ఉంది. నేను ఫస్ట్ దాన్ని తప్పుగా రెడీ చేసిన, కమిటెడ్ కుర్రాళ్ళు అనుకున్నా. సో ఈయన మళ్ళీ మన అడల్ట్ కంటెంట్ అని అనుకున్నా. బట్ ట్రైలర్ చూసినా, ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అది నేను చెప్తాను. కరెక్ట్ అయితే రాంగ్ అయితే మీకు నేనేమనుకుంటున్నా అంటే, ఒక 2 ఊర్లు ఉంటాయి, ప్యూర్ గోదావరి 2 ఊర్లు. అందులో కొంతమంది అసలు ప్యూర్లీ చిన్నప్పటి నుంచి బాగా మంచి బాండ్ ఫామ్ అయ్యాను కొంతమంది ఫ్రెండ్స్. సో ఆ 2 ఊర్లను కలిపి ఒక చిన్న బ్రిడ్జ్. సో వాళ్ళు ఒక స్టేజ్ వరకు అందరూ బాగా కలిసి ఉంటారు. బట్ తర్వాత నేను ఇప్పటికీ మూవీ చూడలే అన్న, జస్ట్ ట్రైలర్ చూసి చెప్తున్నా. సో వాళ్ళు బాగా కలిసి ఉంటారు, బట్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళందరి మధ్యలో డిస్ప్యూట్ రేజ్ చేస్తుంది. సో ఆ డిస్ప్యూట్ని అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్ ఆయన బెనిఫిట్ కోసం ఆయన యూజ్ చేసుకొని వాళ్ళు ఉన్నదాన్ని ఇంకా పెద్దగా రేజ్ చేస్తారు. సో ఫైనల్ ఏంటంటే, మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఎలా రీయూనిట్ అవుతారు, సో వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా క్యారీ చేస్తారు అనేది స్టోరీ అని నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్ అన్న? యాక్చువల్లీ 2 ఊర్లు కాదండి, ఒకటే ఊరు. ఒకటే ఊర్లో యూజువల్గా ఏంటంటే, ఇప్పుడు మీ చిన్నప్పుడైనా నా చిన్నప్పుడైనా మన ఊర్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటాము. అది రకరకాల క్యాస్ట్ల వల్ల అవ్వచ్చు, వేరే వేరే రిలీజియన్స్ వల్ల అవ్వచ్చు. మనకు చిన్నప్పటి నుంచి అదేం తెలియదు అనమాట. కులం మతం అంటే తెలియకుండా పెరుగుతాం. సో ఆ ప్రాసెస్ లో కొంతమంది ఫ్రెండ్స్, అదే ఊర్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ స్టోరీ అనమాట. 30 years వాళ్ళ లైఫ్ స్టోరీ ఈ సినిమా. అందులో పాలిటిక్స్ ఉండొచ్చు, వాళ్ళ గొడవలు ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, వాళ్ళ ఎమోషన్స్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్. మన 30 years లో ఇప్పుడు మీకు 25 to 30 ఉండొచ్చు. సో ఈ 25 to 30 years లో మీరు ఏ జర్నీ అయితే చూసారో అదే జర్నీ కమిటీ కుర్రల్లో ఉన్న 11 మంది ట్రావెల్ అవుతారు. సో అది స్టోరీ బేసిక్ గా. వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఇంకా మనం ఎలా మాట్లాడుకుంటాం మన ఫ్రెండ్స్ తో, సేమ్ యాజ్ యూజువల్ గా వాళ్ళ మధ్యలో ఇట్స్ లైక్ చిన్న చిన్న చిలిపి పనులు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఎవ్రీథింగ్. సో టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారన్న కమిటీ కుర్రాలని? టైటిల్ వచ్చేసి అంటే డిస్కషన్స్ లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు డైరెక్టర్ దగ్గర నుంచే వచ్చింది అన్నట్టు గుర్తు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఇట్స్ ఎ డైరెక్టర్స్ కాల్ అల్టిమేట్ గా. చాలా టైటిల్స్ అంతకు ముందు, అంటే ఈ టైటిల్ పెట్టుకోకముందు చాలా టైటిల్స్ ఆలోచించాం. ఎక్కడి వరకు వెళ్ళిపోయామంటే, తెలుగులో ఛందస్ ద్వారా మనం ఏమన్నా చెప్పొచ్చా ఈ 11 మందిని, అంటే యతి ప్రాసలు అవన్నీ మాట్లాడుకుంటాం కదా మనం ఛందస్లో, ఇన్ని గణాలు ఉండాలి, ఇన్ని అక్షరాలు ఉండాలి అని చెప్పేసి. సో అంత దూరం వెళ్ళాం మేము. ఇలాంటి టైటిల్ ఏమన్నా పడదామా కొత్తగా అని చెప్పేసి, మళ్ళీ క్యాచీగా ఉండాలి. అసలు రూట్స్ లోకి వెళ్దాం మనం. అసలు మన గోదావరి జిల్లాలో ఒక ఊర్లో ఒక జాతర జరుగుతుందంటే ఎవరు ముందుంటారు, ఊర్లో ఏదైనా జరుగుతుందంటే ఎవరు ముందుంటారు అనేది ఆలోచిస్తే, ఇక్కడ ఎలా అయితే మనకి అప్పుడప్పుడు చిన్న చిన్న విలేజెస్ లో కానీ, తెలంగాణలో విలేజెస్ లో కానీ, కొంచెం అర్బన్ ఏరియాలో కానీ ఈగిల్స్ యూత్, ఆ యూత్, ఈ యూత్ అని ఎలా ఉంటాయో, మాకు అక్కడ కమిటీ కుర్రాళ్ళు అనేది ఎక్కువ వాడే పదం అంటారు. సో అలా కమిటీ కుర్రాళ్ళు అనేది పుట్టింది. ఇప్పుడు వాళ్ళు అంటే ఏమన్నా ఏదైనా కమ్యూనిటీని కానీ ఏదైనా క్యాస్ట్ దాన్ని ఏం రిప్రజెంట్ చేయట్లేదు, జస్ట్ ఎవరిని రిప్రజెంట్ చేయరు, జస్ట్ వాళ్ళ ఊర్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అంతే. సో ఇది ప్రాపర్ గోదావరి నిన్న అన్న. సో గోదావరి నుంచి హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ అవే గోదావరి మాటలతోనే ఒక మూవీ రాయడం ఎట్లుందన్న జర్నీ?
ఇట్స్ లైక్ నేను బ్రాటప్ అంతా నాది హైదరాబాద్లోనే జరిగింది. నేను పుట్టింది గోదావరి జిల్లాలో అయినా నా 6th స్టాండర్డ్ నుంచి నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో చాలా మందికి అంటే నాకు ఎందుకు బాగా నచ్చిందంటే చాలా మంది నా ఫ్రెండ్స్ నాతో పాటు అంటే 6th స్టాండర్డ్లో ఏంటి 10th స్టాండర్డ్లో ఏంటి నాతో పాటు ఉన్న గోదావరి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళలో 90% ఆఫ్ ది మెంబర్స్ స్లాంగ్ మారిపోయింది. అంటే ఇక్కడికి వస్తే తెలంగాణ మాట్లాడేస్తారు ఆటోమేటిక్. బట్ నాకెందుకో అది చేంజ్ అవ్వలేదు అనమాట. అంటే నేను తెలంగాణ ఫ్రెండ్స్తో ఉంటే తెలంగాణ మాట్లాడతాను, ఆంధ్ర ఫ్రెండ్స్తో ఉంటే ఆంధ్రాలో మాట్లాడతాను. సో అది చేంజ్ అవ్వలేదు. అది ఇప్పుడు చాలా యాడ్ అయింది నాకు. అసలు నాకు ఇంట్రెస్ట్ బేసిక్ ఇంట్రెస్ట్ సినిమా కాదు. నేను కొంచెం మంచి స్టూడెంట్ని, చదువుకునే స్టూడెంట్ని. బట్ అన్ఫార్చునేట్గా ఇలా ఇటు టర్న్ అవ్వడం జరిగింది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అది ఆ స్లాంగ్ మారకపోవడం వల్ల ఇప్పుడు యాడ్ ఆన్ అయింది. అండ్ ఇది కొంచెం నన్ను ఎగ్జైట్ చేసింది కూడా. ఫస్ట్ ఇలాంటి సినిమా నాకు అవకాశం రావడం. సో ఇట్స్ గుడ్ జర్నీకి, నా ఈ ట్రావెల్కి మంచిగా. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా విన్నాను, మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటే సో ఇక్కడికి వచ్చారని చెప్పేసి. సో నేను కొన్ని బుక్స్ కూడా చదివినాను. కొన్ని బుక్స్ అంటే జస్ట్ విన్నాను అనమాట మీరు రాసిన బుక్స్ గురించి. సో నేనేం అంటే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో అప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం చాలా వాస్ట్ మెటీరియల్ చదువుతాం అనమాట. సో అవి చదవడం వల్ల ఏమవుతుందంటే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ గురించి మనం ఎక్స్పోజ్ అవుతాం. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఇట్లాంటి కైండ్ ఆఫ్ బుక్స్ రాయడం రీజనా అని చెప్పేసి. అంటే నేను సివిల్ స్టార్ట్ చేసిందే సొసైటల్ ఆస్పెక్ట్ మీద. అంటే ఏదో చదువుదాము ఐఏఎస్ క్వాలిఫై అయిపోదాము అనే ఇంటెన్షన్తో కాదు. బేసిక్గా నా చిన్నప్పటి నుంచి నాకు సొసైటల్ సర్వీస్ చేయాలంటే ఇష్టం. ఏదైనా సొసైటీకి మనం ఏదైనా చేయాలి, అయితే అది ఆర్థిక రూపంలో అయినా చేయాలి, లేదంటే మనం వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయాలి. అట్లీస్ట్ ఫినాన్షియల్గా చేయకపోతే మామూలుగా అయినా హెల్ప్ చేయగలగాలి, మనం మెంటల్గా అయినా హెల్ప్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు ఉన్న పాసిబిలిటీస్లో కొంచెం మంచి స్టూడెంట్ కాబట్టి సివిల్ చూస్ చేసుకుందాము, కొంచెం బాగానే చదువుతాం కదా, ఏమో క్రాక్ చేయగలమేమో అనే కాన్ఫిడెన్స్తో చూస్ చేసుకున్నాను. సో అలా సివిల్స్ పాత్లోకి వెళ్ళాను. అండ్ సివిల్స్ నాకే అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనేం నేర్చుకున్నానంటే కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నాను. ఇంకా ఒక దాని మీద ప్యాషనేట్గా ఉండడం ఎలాగా, డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ మనం ఎలా డెడికేట్ చేయాలి ఒకదానికి అనేది కొన్ని థింగ్స్ నాకు అలవాటు అయ్యాయి నాకు తెలియకుండానే. సో అందులో భాగంగానే ఈ బుక్స్ కూడా రాశాను. అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏదైనా టైం కొంచెం మిగిలితే నాకు చదువుకునేటప్పుడు ఆ టైంని నేను ఈ బుక్స్ రాయడానికి యూజ్ చేసాను. వేరే గేమ్స్ కానీ వేరే అదర్ యాక్టివిటీస్ కానీ లేకుండా వీటికి యూజ్ చేసేవాడిని అనమాట. అలా నన్ను మొత్తం కంప్లీట్గా సివిల్స్ వదిలేయించి ఇలా వచ్చి. సో రైటింగ్ మీ ప్యాషన్? ఫస్ట్ ప్యాషన్ అని అన్నాను సీరియస్లీ. చాలా మంది ప్యాషన్ అనుకుంటారు కానీ నాకు వచ్చు కాబట్టి నేను రాస్తున్నాను అనిపిస్తుంది నాకు. సో మీ ప్రొఫెషన్ అని చెప్పొచ్చు అన్న? అంతే, ఇప్పుడైతే ప్రొఫెషన్. సో ఇప్పుడు మీరు రైటింగ్లో బెస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేసుకున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, మనం పర్టికులర్ అంటే ఈ విషయంలో మనం బెస్ట్ అని చెప్పేసి. సో మీరు ఎట్లా ఐడెంటిఫై చేసుకున్నారు నేను రాస్తే బాగుంటుంది? రాస్తే బాగుంటుంది అని కాదు కానీ స్టార్టింగ్లో రాసేటప్పుడు జస్ట్ నార్మల్గా ఇప్పుడు మీరు ఒక రైటర్, మనం ఏదైనా రాస్తే మనకి ఇష్టమైన వాళ్ళకో లేదంటే మనం మంచి కోరే వాళ్ళకో పంపిస్తాం. అరే ఇది రాశాను రా సరదాగా అని చెప్పేసి. ఫస్ట్లో వాళ్ళు నువ్వు కూడా రాస్తున్నావా అని ఎక్కిరించినా కానీ లేటర్ ఆన్ ఏమంటారంటే అరే బాగుంది బాగా రాసావు అనే కాంప్లిమెంట్స్ వస్తాయి. సో అలా కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అరే నిజంగా నేను బాగా రాస్తున్నానా, ఇంకా ట్రై చేద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము, నా ఆలోచనలు ఏమైతే ఉంటాయో అవి ఎగ్జాక్ట్ పేపర్ మీద పెడదాము అనుకున్నప్పుడు నాకు వచ్చిన థాట్ బుక్ రాయాలని. ఇలా సోషల్ మీడియాలో అవి పెట్టకుండా ఒక బుక్ రాయాలనే థాట్ వచ్చింది. సో బుక్ రాయాలనే థాట్ వచ్చినప్పుడు నాకు అనిపించింది అనమాట, దీని మీద మా అమ్మగారి పేరుంటే నేను లేకపోయినా మా అమ్మగారు లేకపోయినా ఈ బుక్ ఎక్కడో దగ్గర ఉంటుంది, అప్పుడు మా అమ్మగారి పేరు వినపడుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన బుక్ రాయించింది, వాస్తవికం అనే బుక్. ఇది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. మీ ఫ్యామిలీలో మిమ్మల్ని బాగా పుష్ చేసింది ఎవరన్నా రైటింగ్ సైడ్? ఫ్యామిలీలో యూజువల్గా ఇప్పుడు ఇలాంటి అంటే ఎవరైనా వెనకలాడడానికి చూస్తారు కానీ పుష్ చేయడానికి చూడరు బేసిక్గా. అంటిల్ అన్లెస్ మన దాంట్లో మన ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఉండి ఆర్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంతే తప్ప ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. బట్ మా కజిన్ ఒకరు ఉన్నారు, అక్క. ఆవిడ కొంచెం అంటే ఆవిడకి పోయిటరీ ఇష్టం అనమాట. ఆవిడ సపోర్ట్ చేసింది బాగా.
ఓన్ ఫ్యామిలీలో అంటే ఇట్స్ లైక్ తను కూడా ఓన్ ఫ్యామిలీనే, బట్ మా ఫాదర్ మదర్ వీళ్ళకంటే కూడా స్టార్టింగ్ పీరియడ్ లో తను బాగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ అయితే ఆల్వేస్ అసలు నేను అంటే సపోర్ట్ అని కాదు, నేను దీంట్లోకి వెళ్తాను అంటే ఎందుకు అని అడగరు, ఏంటి అని అడగరు, వెళ్తే ఏమైనా అవుతుందేమోరా అని క్వశ్చన్ చేయరు, వెళ్ళు మేము చూసుకుంటాం ఏదో ఒకటి అవుతుంది అనే టైప్ ఆఫ్ నా సర్కిల్ అనమాట. మీరు ఫస్ట్ టైం బుక్ పబ్లిష్ చేసినప్పుడు డిఫికల్టీస్ ఫేస్ చేశారని చెప్పేసి కొన్ని వీడియోస్ చూసాను. సో కొంచెం స్పెసిఫిక్గా చెప్పండి అంటే ఎటువంటి డిఫికల్టీస్ మీరు? డిఫికల్టీస్ అంటే బేసిక్గా నాకు ఒక పుస్తకానికి ప్రూఫ్ రీడింగ్ చేస్తారనేది కూడా తెలియదు. నేను బుక్ రాద్దాం అనుకున్నాను. ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి అనేది చెప్పింది ఒక ఫ్రెండ్ నాకు. అంటే దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తారు, ఏదైనా పదాలు నువ్వు మిస్ప్లేస్ చేస్తే అవి యాడ్ చేయడమా, లేదంటే ఇలా రాయకూడదని చెప్పడం ఏదో చేస్తారు, తెలుగు లిటరేచర్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఇలా సజెస్ట్ చేసింది నాకు ఒక ఫ్రెండ్. సో అంత లేమన్నమాట నేను అసలు. నేను లిటరలీ మీరు నమ్మరు, నేను శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో ఒక 2-3 కవిత్వాలు తప్ప నేను ఏ పుస్తకం చదవలేదు. నేను రాయకముందు నా అకాడమిక్ బుక్సే సరిపోయాయి అనమాట. ఇంటర్లో బుక్స్, తర్వాత డిగ్రీ, తర్వాత సివిల్స్, ఈ బుక్సే సరిపోయాయి నాకు ఎప్పుడు. లేదంటే ఆడుకోవడం బయటకు వెళ్ళి, ఇంతకు మించి నాకు వేరే ప్రపంచం లేదు. బట్ ఎప్పుడైతే బుక్ రాశానో ఆ బుక్ రాసేటప్పుడు నాకు అసలు ఏం తెలియదు, ఈ ప్రూఫ్ రీడింగ్ చేయాలని, ఎడిటింగ్ చేయాలని, కవర్ పేజ్ ఎలా ఉండాలని, అసలు లిటరలీ జీరో. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మంది ఒక పుస్తకం రాసేసి ప్రాపర్గా ఎడిటింగ్ చేసేసి పబ్లిష్ చేయలేకపోతారు. కొంచెం ఎక్కడో అధైర్యం ఫీలింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి, అరే నేను చేయగలనా అనేది. నాలాంటి వాడినే చేశాను, అంటే నేనే చేశాను, ఏమీ తెలియను, జీరో నాలెడ్జ్ ఉన్నవాడిని నేనే చేశాను బుక్. సో ఎవరైనా చేయగలరు బుక్ పబ్లిషింగ్. సో అందుకే నేను చెప్తున్నాను అనమాట, అంత తెలియని నేను చేశాను కాబట్టి ఎవరైనా చేయగలరు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వన్స్ మన బుక్ రిలీజ్ చేసాక, బుక్ రిలీజ్ చేయకముందు ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. మీరు అన్నారు కదా ఏ డిఫికల్టీస్ ఫేస్ చేశారని, సో అందుకు చెప్తాను అనమాట. యూజువల్గా ఏంటంటే మనం ఏదైనా సాధించక ముందు అది కష్టంగానే అనిపిస్తుంది, సాధించేసాక ఇంతేలేరా ఇది అనిపిస్తుంది. సో ఆ డిఫికల్టీస్ అనుకోకుండా చేయగలం అనుకుంటే ఇట్స్ పాసిబుల్. ఒక ఆస్పైరింగ్ రైటర్ ఉన్నారు అనుకున్నాను, అంటే నేను పలానా బుక్ రాయాలనుకుంటున్నాడు. సో అతనికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఒక బుక్ పబ్లిష్ చేయడానికి తను తీసుకోవాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటివి, అంటే ఏ విధంగా థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, లేదంటే ఒక బుక్ ఫినిష్ చేసేసిండు, స్టోరీ ఫినిష్ చేసిన తర్వాత పబ్లికేషన్స్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే పబ్లికేషన్ ప్రాసెస్లో ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయి ఒక్కసారి చెప్పగలుగుతారు? మీకు కూడా పబ్లికేషన్స్? ఈవెన్ నాకు కూడా కేఆర్ పబ్లికేషన్స్ అని చెప్పేసి పబ్లికేషన్స్ ఉంది. అది నేను పెట్టుకోవడానికి రీజన్ అట్లీస్ట్ నా బుక్స్ అయినా నేను పబ్లిష్ చేసుకోవాలి అని. వేరే వాళ్ళ బుక్స్ పక్కన పెడితే నేను రాసేవి నేను పబ్లిష్ చేసుకోవాలి, ఎందుకంటే బయట ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో నేను ఆ కాస్ట్ భరించలేను, బట్ నాకు బుక్స్ రాయాలనే ఇంట్రెస్ట్ ఉంది. సో ఒక్క బుక్ తో ఆగిపోయే జర్నీ కాదు నాది. నేను అట్లీస్ట్ ఒక 50 బుక్స్ అయినా రాయాలనే టార్గెట్ పెట్టుకున్నాను. సో ఆ 50 బుక్స్ రాయాలంటే బయట అంత కాస్ట్ పెట్టడం కంటే నాకే పబ్లికేషన్స్ ఉంటే బెటర్ కదా అనిపించింది. దెన్ నా సెకండ్ ఆలోచన ఏంటంటే, సరే నా బుక్స్ ఎలాగో పబ్లిష్ చేస్తున్నాను, వేరే వాళ్ళవి చాలా మంది యంగ్స్టర్స్ నాలా ఉంటారు, పబ్లికేషన్స్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ పబ్లికేషన్స్ ఒక దారి చూపించాలి. అట్లీస్ట్ ఫినాన్షియల్ గా చూపించలేకపోయినా నాకున్న స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, మెంటల్ సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి ప్రమోషనల్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఒక బుక్ మనం రాసేసి పబ్లిష్ చేస్తే సరిపోదు, అది జనాలకి వెళ్ళాలంటే ప్రమోషన్ ఉండాలి. సో నేను అది కూడా చేయగలనేమో, వాళ్ళకి హెల్ప్ చేయగలనేమో అనిపించింది, అదొకటి. అండ్ మీరు పబ్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అడిగారు కాబట్టి బేసిక్గా ఏం లేదండి. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా సరే ఒక పర్సన్ ఒక బుక్ రాయాలి అనుకుంటే వాళ్ళ ఆలోచనలు రాస్తారు, యాజ్ యూజువల్ మీకు తెలిసింది, వాళ్ళు అనుకున్నవి రాస్తారు. బట్ వాళ్ళు అనుకున్నవైనా వాళ్ళ ఆలోచనలైనా ఫస్ట్ వాళ్ళ బుక్కి వాళ్ళు రీడర్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళు రీడర్ అయ్యి ఒక ఆడియన్గా వాళ్ళు జడ్జ్ చేసుకోవాలి బుక్ని. వాళ్ళకి నచ్చిందా గో అహెడ్. అది అంటే అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏ చెడు అంటే ఒక బ్యాడ్ థింగ్ ని పోర్ట్రే చేయకుండా ఒక మంచి విషయాన్ని కానీ లేదంటే ఒక ఎంటర్టైనింగ్ విషయాన్ని కానీ బుక్ లో చెప్పగలిగితే అది వాళ్ళంతటా వాళ్ళకే నచ్చితే, రైటర్ గా కాదు ఒక ఆడియన్ గా వాళ్ళంతటా వాళ్ళకే నచ్చగలిగితే అప్పుడు పబ్లిషర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. సో ఈ పబ్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటాయంటే
కొంతమంది పెద్ద పెద్ద పబ్లిషర్స్ ఉంటారు, వాళ్ళు యంగ్స్టర్స్ బుక్స్ పబ్లిష్ చేయడానికి ఇష్టపడరు ఎక్కువ. ఎందుకు అంటే దీనివల్ల వాళ్ళకి యూజ్ లేదు. ఇప్పుడు 18 years బిలో పిల్లల వల్ల పాలిటిక్స్కి ఎలా అయితే యూజ్ లేదో, సో సేమ్ థింగ్ ఒక యంగ్స్టర్ బుక్ వల్ల పెద్ద పబ్లిషర్కి యూజ్ ఉండదు. బికాస్ వాళ్ళ సైడ్ నుంచి ప్రమోషన్ చేసుకుని వాళ్ళు బుక్స్ అమ్ముతారు తప్ప యంగ్స్టర్ తరఫు నుంచి ఏం బుక్స్ సేల్ అవ్వవు. సో వాళ్ళు సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. సో ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళకి యంగ్స్టర్స్ బుక్స్ అనేవి పబ్లిష్ చేయడానికి ఇష్టపడరు. సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే కొత్త పబ్లిషర్స్ ఉంటారో లేదంటే సెల్ఫ్ పబ్లిషింగ్ హౌసెస్ ఉంటాయి కొన్ని, ఇలాంటి వాటిని అప్రోచ్ అవ్వడం బెటర్ అనమాట. దట్టు కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళడం బెటర్. మీకు అట్లా ఏమైనా ఐడియా ఉన్నాయా సెల్ఫ్ పబ్లిషింగ్ కొన్ని? నేను ఫస్ట్ బుక్ చేసింది సెల్ఫ్ పబ్లిషింగ్ యాక్చువల్లీ. నాకు ఇక్కడ తెలుగు స్టేట్స్లో చాలా రీసెర్చ్ చేశాను నేను. నాకు ఎక్కడ అప్పుడు అంటే నేను పబ్లిష్ చేసింది అరౌండ్ 2020లో. నాకు ఎక్కడ దొరకలేదు, అంటే మంచి పబ్లిషర్స్ నాకు ఎక్కడ అనిపించలేదు. సో నేను ఛత్తీస్గఢ్లో చేయించాది. ఛత్తీస్గఢ్లో ఒక తెలుగు బుక్ చేయించాలంటే ఎంత అధ్వానంగా ఉంది. సో అప్పుడు నాకు అనిపించింది ఇలా కాదు, నేనే ఒక పబ్లికేషన్స్ పెట్టుకుంటే అయిపోతేమో కదా అని. బట్ ఆ స్టెప్ వేయడానికి నాకు ఇంకో 2 books టైం పట్టింది. సో అలా ఇప్పుడైతే సెల్ఫ్ పబ్లిషింగ్ హౌసెస్ ఉన్నాయనుకుంటా, బట్ నాకు అంతగా తెలీదు. బట్ ఎవరైనా బుక్ పబ్లిష్ చేయడానికి రెడీ ఉంటే నేను ఆల్వేస్ రెడీ. నేను అది ఎందుకంటే మా దగ్గర చాలా క్లియర్గా ప్రూఫ్ రీడింగ్ అది జరుగుతుంది, చాలా నీట్గా ఎడిటింగ్ చేస్తారు. ఎడిటర్స్ ఉన్నారు మాకు, వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు, 2-3 times రీడ్ చేస్తారు, ఆథర్తో మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. ఇలాంటి స్టెప్స్ అన్నీ జరుగుతాయి అనమాట. బేసిక్ ప్యాకేజ్ ఎంత ఉంటుందన్న నార్మల్? ఇది ప్యాకేజెస్ అనేం కాదు యూజువల్గా. అంటే ఇట్స్ నాట్ లైక్ మీకు 10 books ఇస్తాము మేము సేల్ చేస్తామని కాదు. నా బుక్ నేను ఎలా చేయించుకుంటానో అలానే చేపిస్తాను వాళ్ళ బుక్ కూడా. నా బుక్ నేను ఎంత ఖర్చు పెడతానో వాళ్ళ బుక్ అదే చెప్పేస్తాను. 500 copies వస్తాయి, ఆ 500 copiesకి ఇంత అవుతుంది, అది మీరు పే చేసుకోండి, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. సో ఇంతవరకు నేను అష్యూరెన్స్ ఇస్తాను అనమాట. డబ్బుల విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను. బ్యాక్ టు రైటింగ్ అన్న. సో బేసిక్గా అసలు రైటింగ్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? రైటింగ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మన ఆలోచనలే మన రాతలు. నేను అంతకుమించి నాకు పెద్దగా తెలియదు. పెద్ద విషయాలు నేను ఎక్కువగా ఆలోచించలేదు. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఇప్పుడు మనం చూసింది మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అయింది, లేదంటే ఒక రేప్ అయింది, లేదంటే ఏదో ఇన్సిడెంట్ అయింది, మనం ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి సాయంత్రం అలా డిన్నర్ చేసి పడుకునేటప్పుడు అరే పొద్దున్న ఇలా అయింది కదా, మధ్యాహ్నం ఇలా అయింది కదా, దీని గురించి మన ఆలోచన ఏంటి, మనం అయితే ఎలా చేద్దాం దాంట్లో. కనీసం ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అంబులెన్స్ కూడా కాల్ చేయలేకపోయారు, మనం ఉండుంటే అదే ప్లేస్లో అంబులెన్స్ కాల్ చేసి వాడిని కాపాడే వాళ్ళేమో. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అదే రాతల కింద రాస్తాను, అంతకు మించి పెద్దగా ఆలోచించండి. సో ఇది మన కమిటీ కుర్రాల్లో ఒక 11 members అట్లా బ్యాచ్ ఉన్నారన్న. మీకు అట్లా చైల్డ్హుడ్లో ఎవరన్నా బ్యాచ్? 11 members లేదు కానీ చాలా మంది ఉన్నారు. బేసిక్గా నేను ఒక 3-4 schools చదివాను, ఒక ఊర్లో ఉండలేదు. మా డాడీది బిజినెస్, సో అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉండేవారు. సో నా 6th standard వరకు మా ఊర్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. తర్వాత హైదరాబాద్లో కొంతమంది ఫ్రెండ్స్, తర్వాత వేరే స్కూల్ మారినప్పుడు వేరే ఫ్రెండ్స్. బట్ నాకు అందరు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ కాంటాక్ట్లో ఉన్నారు ఇప్పుడు. సో నాది కమిటీ కుర్రాలు కాదు, నాది పెద్ద సొసైటీ అవుతుంది అనమాట నా ఫ్రెండ్స్ని కౌంట్ చేస్తే. సో ఈ మూవీకి బాగా కీ పాయింట్, బాగా హైలైట్ చేసిన పాయింట్ ఏమనుకుంటున్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? హైలైట్ చేసిన పాయింట్ ఈజ్ ఫ్రెండ్షిప్. అంటే మూవీ ఇంత బాగా రీచ్ అవ్వడానికి ఫ్రెండ్షిప్. ఒక ఊర్లో కొంతమంది కుర్రాళ్ళ లైఫ్ స్టోరీ, కొంతమంది ఫ్రెండ్స్ లైఫ్ స్టోరీ, అది ఎవరికైనా కనెక్ట్ అయ్యే పాయింట్. ఇప్పుడు మీ ఊరు వెళ్తే నిజంగా ఆ సినిమా చూస్తే మీకు మీ ఊరు గుర్తొస్తుంది, మీకు మీ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, మీ అమ్మ నాన్న గుర్తొస్తారు. సో ఇంతకు మించి మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు. మిమ్మల్ని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం సినిమాలో, ఏ ఆడియన్ అయినా. సో మాకు వచ్చిన రివ్యూస్ ప్రకారం ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ చిన్నతనాన్ని చూసి వచ్చారు ఆ 2-3 గంటలు. అది చాలు మాకు. సో ఈ జర్నీ నేను 2020లో స్టార్ట్ అయిందనేసి విన్నాను. 2020లో స్టార్ట్ అయింది, మీరు 1 year బ్యాక్ నుంచి షూటింగ్ చేశారని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మెయిన్ ప్రొడక్షన్ నిహారిక గారు అని చెప్పేసి విన్నాను.
ఇంకొక సమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఇంకొక ప్రొడ్యూసర్ ఫనీ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు అని నిహారిక గారు వాళ్ళ మావయ్య గారు. అంటే అచ్చా రోల్స్ ఏముంటాయి అన్న, డిఫరెన్స్ ఏముంటుంది రోల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి నార్మల్ ప్రొడ్యూసర్? యూజువల్ గా ప్రొడ్యూసర్ అంటే మనీ పెడతారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే మనీ పెట్టే వాళ్ళ దగ్గర అంటే ఇట్స్ లైక్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. వీళ్ళు మనీ ఇస్తారు, ఆ మనీని మేనేజ్ చేస్తారు, దేనికి ఎలా అలోకేట్ చేయాలి, ఏ టైమింగ్స్ మనం ఈ షూట్ కి ఎంత టైమింగ్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ లొకేషన్స్ కి మనం ఎంత మనీ ఖర్చు పెట్టాలి. సో ఇదంతా చూసుకునేది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. మళ్ళీ దాన్ని మేనేజ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సో యాజ్ అ రైటర్ గా మీరు లొకేషన్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో మీదేమన్నా రోల్ ఉంటుందన్న రైటర్ పరంగా? అది డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ అండి. యూజువల్ గా ఇప్పుడు అంటే ఒక సీన్ రాసేటప్పుడు ఒక పర్టికులర్ లొకేషన్ అనుకుంటున్నాము, ఈ లొకేషన్ కి తగ్గట్టు రాయండి మీరు అని చెప్పేసి అన్నారు అనుకోండి డైరెక్టర్. సో ఆ లొకేషన్ కి తగ్గట్టు మేము రాస్తాం. అండ్ సమ్ టైమ్స్ ఎలా అవుతుంది అంటే మేము ఒక సీన్ రాస్తాం, దానికి తగ్గట్టు లొకేషన్ డైరెక్టర్ వెతుక్కుంటారు. అర్థమైంది? సో ఎలా అంటే అది కంప్లీట్ గా డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ అనమాట. లొకేషన్స్ దగ్గర సజెషన్స్ అడగడం, ఆర్ ఎల్స్ మమ్మల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లడం, అరే ఈ కైండ్ ఆఫ్ సెటప్ ఉంటది మనది, మన సీన్, సో ఇలా రాయండి మీరు ప్రాపర్ గా, ఇలా అనడం అనేది డైరెక్టర్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీ లైఫ్ ఆఫ్టర్ కమిటీ కుర్రోలో బిఫోర్ కమిటీ కుర్రోలో అని చెప్పుకోవచ్చు అన్న? ఏమో అలా చెప్పలేను, బికాజ్ ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఒక సినిమాతో మనం పెద్ద ఫేమస్ అయిపోలేం. ఎవరైనా సరే, ఈవెన్ రాజమౌళి గారు అయినా సరే, ఒక సినిమాతో ఇట్స్ నాట్ లైక్ ఇటుది ఇలా అయిపోదు, ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచుతుందని నమ్ముతాను నేను. అంటే ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చారనుకోండి, చుట్టాలందరూ పొగుడతారు. ఇంటర్లో రాలేదనుకో మార్కులు సరిగా, ఏదో లక్లో వచ్చింది రాడికి, ఏం లేదు ఆడు ఏం చదవడు, నాకు ఎప్పుడో తెలిసాడు గురించి, ఇలాంటి మాటలు వస్తాయి. సో సినిమా కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. ఫస్ట్ది హిట్ అయినంత మాత్రాన మనం ఏమి ఇట్స్ నాట్ లైక్ ఎక్కడో కింద ఉన్న వాళ్ళని ఎక్కడికో వెళ్ళిపోతామని కాదు. వి నీడ్ టు హిట్ 3 more మూవీస్ అనమాట. అంటే అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన మీద మనకే ఉంటుంది, మన మీద బయట వాళ్ళకే ఉంటుంది. సో అలా ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు బిఫోర్ కమిటీ కుర్రోళ్ళు అని ఏం చెప్పను, కానీ ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఇంకొంచెం నీట్గా బాధ్యతాయుతంగా మనం రాయాలి, ప్రేరేపించాలి అన్నట్టు పెరిగింది తప్ప వేరే. సో నా షూటింగ్ ఓవరాల్గా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందన్న ఫస్ట్ టైం మూవీ షూటింగ్? యాక్చువల్లీ నేను షూటింగ్ ఎక్కువ వెళ్ళలేదండి, కొన్ని డేసే వెళ్ళాను, బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మన కథ రాయడం వేరు, అంటే ఒక స్టోరీలో డైలాగ్స్ రాసాను, స్టోరీ డెవలప్మెంట్స్ కొంచెం హెల్ప్ చేసాము, అవి పేపర్ మీద చేయడం వేరు, డైరెక్ట్ అదే సీన్ అక్కడ జరుగుతుంటే అంతమంది జనం మధ్యలో కొంతమంది యాక్ట్ చేస్తుంటే ఇలా అంటే ఇట్స్ లైక్ ఆ ఎన్విరాన్మెంట్ చూడడం వేరు అనమాట. సో అది మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా. నేను వెళ్ళింది కొన్ని డేసే, బికాస్ రైటర్స్ నీడ్ ఎక్కువ రాలేదు మా సినిమాకి. సో ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. కొంతమంది చేస్తుంటారు స్క్రిప్ట్ చేంజెస్, అంటే స్క్రిప్ట్ చేంజెస్ కాదు కానీ డైలాగ్ చేంజెస్ చేస్తుంటారు. కొంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అనుకోండి, ఈ డైలాగ్ ఇది వద్దు వేరేది ఇలా పెట్టండి అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేస్తే అప్పుడు చేంజెస్ చేస్తూ ఉండాలి. సీనియర్ యాక్టర్స్ అంటే సాయి కుమార్ గారు ఉన్నారు, బట్ ఆయనకి అలాంటి ఇష్యూస్ ఏం లేవు. సో ఇట్స్ మీరు ఇంటరాక్ట్ అయ్యారు అన్న సాయి కుమార్? ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాను ఆయనతో, ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఆయన ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఆయనను చూసి నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే, ఒక్కసారి ఇంటరాక్ట్ అయినా కానీ ఆయన నన్ను పక్కకు పిలిచి నువ్వేనమ్మా డైలాగ్ రైటర్ అని చెప్పేసి అడిగారు అనమాట. అవును సార్ అన్నాను. అది ఒక చిన్న సీన్, అది లైక్ ఆ సీన్లో పెద్ద డైలాగ్స్ ఉండవు, ఆయన యాక్టింగ్ రిలేటెడ్ ఎక్కువ ఉండే. అండ్ మా సినిమా వచ్చేసి ఏంటంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండేవి, ఆ టైప్లో ఉండవు. ఓకే అంటే ఇట్స్ లైక్ సాయి కుమార్ గారు చెప్పిన చట్టానికి న్యాయానికి 3 కళ్ళ, ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉండవు. చాలా న్యాచురల్ గా ఒక ఊర్లో మనం మాట్లాడుకునేటట్టు ఉంటామంట. అలాంటి సీన్ లో కూడా ఆయన నన్ను పక్కన పిలిచి నాకు ఏదైనా ఒక చిన్న ఊత పదం లాంటిది ఇవ్వచ్చు కదా, నేను వాడతాను అది అన్నారనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఆయన త్రూ అవుట్ సినిమాలో చాలాసేపు ఉంటారు, ఆయనకి మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, మోనోలాగ్స్ ఉన్నాయి, అయినా కానీ ఒక చిన్న సీన్లో ఆయన పర్టికులర్ వర్డ్ ఇమ్మని అడగడం. అంత వర్సటైల్ యాక్టర్, అన్ని ఇయర్స్ యాక్ట్ చేసి, ఆల్మోస్ట్ మొన్న చెప్పారు 50 years యాక్ట్ చేశా అని చెప్పేసి అన్నారు మొన్న ప్రీ రిలీజ్లో.
ఆ 50 years తన కెరియర్ లో ఈ సీన్ కోసం కూడా, అంటే ఒక చిన్న సినిమాలో ఒక సీన్ కోసం కూడా ఆయన క్రేవింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒక యాక్టర్ అంటే ఇలా ఉండాలి, ఒక ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లవ్ ఉంటే ఇంత అలా చూపించాలి దాన్ని అనిపించింది అనమాట. చాలా ఇన్స్పైర్ చేసింది. మన లీడ్ క్యారెక్టర్స్ లో మీకు మంచి బాండ్ అవుతున్న ఫామ్ అయిందన్న? అంటే లీడ్ క్యారెక్టర్స్ అంటే యాక్టర్స్ లేదు, అందరూ బాగానే ఉంటారు, ఒకరిద్దరని కాదు. ఇట్స్ లైక్ వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 years నుంచి ట్రావెల్ అవుతున్నారు డైరెక్టర్తో. సో డైరెక్టర్తో మేము 4 years నుంచి ట్రావెల్ అవుతాం, 2020 నుంచి. రైటర్స్ ఇద్దరం, మేమిద్దరం కూడా. వాళ్ళు వచ్చేసి ఒక 2.5-3 years నుంచి ఉన్నారు యాక్టర్స్. సో చాలా వర్క్ షాప్స్ చేసేవారు, ఉన్న ప్రతి సీన్ కి వాళ్ళు వర్క్ షాప్స్ చేశారు అనమాట. సో మాతో కూడా బాండ్ బాగానే ఉండేది. ఎవరు లైక్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, కానీ అందరూ బాగానే మాట్లాడతారు, బాగానే పలకరిస్తారు. చాల్ గోయింగ్ గుడ్ అనమాట. వర్క్ షాప్స్ అంటే ఏం చేస్తున్నా? వర్క్ షాప్స్ అంటే ఒక సీన్ ని సేమ్ ఒక మనం ఏదైతే లొకేషన్ అనుకున్నామో ఆ లొకేషన్ లో ఒక సీన్ రియలిస్టిక్ గా ఎలా చేస్తామో ఇక్కడ రిహార్సల్స్ అనమాట. మనకు మేజర్ షూటింగ్ ఎక్కడైనా? షూటింగ్ మొత్తం గోదావరి జిల్లా, అమలాపురం చుట్టుపక్కల ఏరియాల్లో జరిగింది. ఆ షూటింగ్ లో ఒక జాతర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అది రియలిస్టిక్ ఉందా లేకపోతే? ఉంటాయి అలాంటి జాతరలు మా సైడ్ చాలా జరుగుతుంటాయి. ఇక్కడ నాకు అంతగా తెలీదు, బట్ మా సైడ్ 5 years కానీ 7 years కానీ 12 years కానీ, అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అమ్మవారి జాతరలు జరుగుతుంటాయి అనమాట. చాలా స్పెషల్ గా జరుగుతాయి. సో అలా మీరు బుక్స్ రాసిరు కాబట్టి ఓవరాల్ గా 6 books రాసిన అని చెప్పారు. సో ఒక్కొక్క బుక్ గురించి ఒక 1-liner ఏమని చెప్తారు? అంటే ఓవర్ జస్ట్ అసలు మీకు బుక్స్ గురించి ఇప్పటివరకు తెలియని వాళ్ళ గురించి, సో ఎవరైతే చదవచ్చు. అంటే ఒక్కొక్క బుక్ గురించి అని కాదు, ఇట్స్ లైక్ ఫస్ట్ బుక్ వాస్తవికం. ఓకే, ఆ వాస్తవికం కి సీక్వెన్స్ ఉంది అనమాట. ఇట్స్ నాట్ కంటిన్యూస్ గా ఉండదు, ఇది చదివితేనే ఇది చదవాలని ఉండదు, బట్ అది ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ అనమాట. 3 books, వాస్తవికం, సిరాయి చప్పుళ్ళు, బ్రతికెరిగిన బాటసారి అని చెప్పేసి. సో ఈ 3 books లో పోయిటరీ ఉంటుంది, అభ్యుదయ కవిత్వం. సో ఆ 3 books కూడా ఏంటంటే ఒకటి రియాలిటీని చెప్తుంది, అంటే దానికి ఒక ఇట్స్ లైక్ నేను ఒకటి పెట్టుకుని రాశాను అనమాట. అంటే ఈ సీక్వెన్స్ లో ఈ బుక్స్ ఉండాలి. ఒక తాత జర్నీ అది బేసికలీ. ఈ 3 books జర్నీ కూడా ఒక ముసలాయన, ఒక 65 years old ఆయన జర్నీ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఒక లైఫ్ అంతా చూసేసి తను ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూద్దామని వెళ్తాడు. ఫస్ట్ బుక్ లో, వాస్తవికం అనే బుక్ లో తను ఏం చూస్తాడో అదే చెప్తాడు ఆ బుక్ లో. ఇది నాకు కంప్లీట్లీ నా ఇమాజినేషన్. సో సెకండ్ బుక్ లో ఏంటంటే ఒక పాయింట్ లో స్ట్రక్ అయిపోతాడు అతను. చూసేవన్నీ అతను అంటే చాలా అగ్రెషన్ కి గురి చేస్తాయి అతన్ని. అది సిరాయి చప్పుళ్ళు. అగ్రెషన్ లో తను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, చాలా పొగరుగా సమాధానాలు ఇవ్వడం, పొగరుగా చెప్పడం, పోయట్రీ కూడా ఇలానే ఉంటది అనమాట. అంటే తిట్టడం అని కాదు, కైండ్ ఆఫ్ అగ్రెషన్ ఉంటది. సో ఆ బుక్ లో, ఆ బుక్ ఉండే కవర్ పేజెస్ దగ్గర నుంచి డీటెయిలింగ్, ఫాంట్స్ అన్ని అలాగే ఉంటాయి. తర్వాత బుక్ లో ఏంటంటే ఆ స్ట్రక్ అయిపోయిన ఒక తాత, అంటే ఒక దగ్గర ఒక అగ్రెషన్ తో ఉండిపోయిన తాత రిటర్న్ వస్తాడు, ఒక బాధ్యతతో కూడిన మాటలు మాట్లాడతాడు. అది బ్రతికెరిగిన బాటసారి. సో ఒక థీమ్ తో ఉంటాయి అనమాట ఈ 3 books. సో ఇంకొక 2 books ఏంటంటే చురకలు, ఆనెలు అనే ఒక 2 books. దానికి కూడా ఇంకొక బుక్ ఉంది, తూటాలు అని. అది నెక్స్ట్ నేను రిలీజ్ చేయబోయే బుక్. సో ఈ చురకలు, ఆనెలు అంటే ఏంటంటే బేసిక్ గా మనం వంట చేసుకునేటప్పుడు నూనెలో తాలింపు వేసేటప్పుడు చురకలు పడతాయి కదా టప్ టప్ అని. సో అలానే తెలుగు పదాలు కూడా మనల్ని ఒక్కొక్కసారి కొడతాయి. అంటే ఇట్స్ లైక్ ఎలా అంటే కొడతాయి, మనకు అప్పటికప్పుడు దెబ్బ తగులుతుంది, మళ్ళీ రియలైజ్ అయిపోతాం. షార్ట్ అండ్ స్వీట్ గా. అది చురకలు. నెక్స్ట్ ఆనెలు అంటే ఏంటంటే మన కాలు కింద ఆనకాయలు అనేస్తాయి, చిన్న చిన్నవి, అవి చాలా పెయిన్ వస్తాయి అనమాట. సో చురకలు అనేది చిన్నదైతే, ఇది కొంచెం పెద్ద మోతాదులో ఉంటది, కొంచెం బాధనిస్తుంది, నేర్పుతుంది. మనం ఒక అడిగి వేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూ చేయమని చెప్తుంది, ఎందుకంటే అరికాళ్ళకే వేస్తాయి ఆనెలు అనేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అవి రాశాను. దీనికంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తూటాలు అంటే మీకు ఐడియా ఉంది, బుల్లెట్స్ అవి అలా దిగుతాయని, ఇంకొంచెం ఎక్కువ. సో అది ఆ థీమ్. ఇంకొక బుక్ వచ్చేసి కలకథలు అని చెప్పేసి, ఇట్స్ లైక్ షార్ట్ స్టోరీస్ అనమాట. సో ఒక కళ
అంటే ఒక ఆర్ట్, రైటింగ్ అనే ఆర్టే స్టోరీస్ రాస్తే ఎలా ఉంటుంది అనేది. సో స్టోరీస్ అన్ని కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని షార్ట్ స్టోరీస్ ఉంటాయి అనమాట. సో ఇలా 6 books. సో ఇంత డిజిటలైజేషన్ నడుస్తుంది కంటిన్యూస్గా, సో ఇంత డిజిటలైజేషన్ నడుస్తున్నా కానీ మిమ్మల్ని ఏం ఇన్స్పైర్ చేస్తుంది అన్న బుక్స్ రాయడానికి? ఎంత డిజిటలైజేషన్ నడిచినా ఏం జరిగినా, ఇప్పుడు సపోజ్ ఒక మాయా బజార్ లాంటి కల్ట్ సినిమా అయితే మీరు చూస్తుండొచ్చు, కానీ ఆ పీరియడ్ లో ఒక 100 సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ లో. మీరు అన్ని చూస్తారు అప్పుడు? చూడరు. కానీ శ్రీశ్రీ గారు మహాప్రస్థానం ఎప్పుడో రాసింది, భగవద్గీత ఎప్పుడో రాసింది, స్టిల్ మనం చదువుతాం. అదొకటి చాలా నాకు ఇన్స్పిరేషన్. అంటే ఒక బుక్ ఎన్ని తరాలైనా ఏదో ఒక లైబ్రరీలో ముక్కి మూలుగుతున్నా ఎవడొకటి చదువుతాడు దాన్ని వెళ్ళి. అంతే. ఇప్పుడు కొత్త పాట వచ్చింది అనుకోండి, మనం పాత పాటలు వినడం మానేస్తాం. కొత్త సినిమా వచ్చింది అనుకోండి, పాత సినిమాలు చూడడం మానేస్తాం. కానీ బుక్స్ అలా కాదు, ఎప్పటికీ చదవాలనుకునేవాడికి దగ్గర అవుతూనే ఉంటాయి. స్పిరిచువల్ బుక్స్ ఏమైనా చదివారన్న? అంటే భాగవతం అంటే మా బాగా అట్లే అంత స్పిరిచువాలిటీ చిత్రం కదా. లిటరలీ నేను బుక్ రాసే టైంకి మహాప్రస్థానంలో 2-3 కవితలు తప్ప ఏం చదవలేదు. తర్వాత నన్ను చాలా మంది మీరు బుక్ రాశారు కదా, ఏం బుక్స్ చదివారు అని చెప్పేసి అడిగితే, ఓ బుక్స్ రాయాలంటే బుక్స్ చదవాలా అనే థాట్ నాలో ఇండ్యూస్ అయ్యి కొన్ని బుక్స్ చదివాను, మళ్ళీ మానేశాను. చదువుదాం అనుకుంటాను ఎప్పటికప్పుడు, కానీ అరే ఈ చదివే టైంలో మనం ఇంకో బుక్ రాసేచ్చామో అనిపిస్తుంది. అలా చదవలేదు. కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా చదవడానికి ట్రై చేస్తాను, చదువుతాను. బెస్ట్ బుక్ అంటే ఏమైనా ఉందా మీరు చదివింది? నేను చదివిన దాంట్లో బెస్ట్ బుక్ అంటేనా చాలా ఉన్నాయి. అతడు అడవిని జయించాడు అని చెప్పేసి అనే బుక్ కేశవ రెడ్డి గారు రాశారు, నాకు చాలా ఇష్టం అది. నెక్స్ట్ అమరావతి కథలు అని చెప్పేసి ఆ బుక్ చాలా ఫేమస్. ఆ బుక్ నాకు చాలా ఇష్టం. అంటే మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. లైక్ ఒక స్టోరీ చదివినా ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అసమర్థుని జీవయాత్ర అనే బుక్ ఉంటుంది. సో అది కూడా బాగుంటుంది. నేను చదివిన కొన్ని బుక్స్లో అలా. మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? మీ మైండ్ సెట్ని కానీ లేదంటే మీ పర్సనల్ ఇంపాక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఒకటని కాదు, చాలా ఉంటాయి. ఇట్స్ లైక్ ఇంపాక్ట్ అని కాదు కానీ లైఫ్లో ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు పడే అంటే క్రేవింగ్స్. ఇందాక సాయి కుమార్ గారి గురించి ఎలా చెప్పాను. మా ఊర్లో చిన్నప్పుడు, అంటే నా చిన్నతనంలో మాది చాలా పెద్ద ఇల్లు అనమాట. సో ఒక అన్నయ్య ఉండేవాడు అదే మా స్ట్రీట్లోనే. వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉండేది కాదు. మేము చిన్నపిల్లలం పిచ్చిగా ఆడుకోవడం తప్ప నాకేం అంతకుమించి ఏం తెలియదు. నేను బాగా చదివేస్తాను అనమాట. సో చదవడం ఆడుకోవడం తప్ప ఈ 2 థింగ్స్ తప్ప నాకు వేరే ఏం తెలియదు. కానీ అన్నయ్య ఎలా అంటే వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉండకపోయినా మా ఇంట్లోకి వచ్చి కరెంట్ ఉండే టైమింగ్స్లో చదువుకొని ఆల్మోస్ట్ మా విలేజ్లోంచి ఫస్ట్ పర్సన్ తను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం. తను చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట నాకు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే మనం అనుకుంటాం అంబేద్కర్ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివాడు అంటే మనం జోకులు వేస్తాం, పగలు చదువుకోవచ్చు కదా, నైట్ ఎందుకు చదువుకోవడం అని చెప్పేసి. సో ఎవరి ఇంట్రెస్ట్ ఆడిది. ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివారా, కరెంట్ లేనప్పుడు చదివారా, ఆడి ఇంట్రెస్ట్ ఆడిది. అర్థమైంది. సో ఆ అన్నయ్య నాకు అంటే మేము ఎంత ఆడుకున్నా అక్కడ పక్కన అల్లరి చేసినా ఏం చేసినా ఆ అబ్బాయి ఏం చేసాడు అంటే పక్కన కూర్చుని చాలా డెడికేటెడ్గా చదువుకున్నాడు అనమాట. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అప్పట్లో. సో అలాంటి ఇన్స్పిరేషనల్ జర్నీస్ చాలా చూశాను నేను. మా మదర్ దగ్గర నుంచి చూశాను, మా ఫాదర్ దగ్గర నుంచి చూశాను, చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర నుంచి చూశాను, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి చూశాను. సో అవన్నీ నాతో రాయిస్తాయి అనమాట. నా స్టోరీస్లో ఉండే క్యారెక్టర్స్ కూడా అలాంటివే, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినవి. సో ఇన్ని చూసిరు కదా, సో మీరు లైఫ్ని ఎట్లా వ్యూ చేస్తారు? వాట్స్ యువర్ వ్యూ ఆన్ లైఫ్? అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి కానీ. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మనకి ఎవరికైనా సరే ఒక అల్టిమేట్ గోల్ ఉంటుందండి. లైక్ ఇది సాధించాలి, ఇది చేయాలి అనే గోల్ ఉంటుంది. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఏమైనా మనం అల్టిమేట్గా చూడాల్సింది మనం దాన్ని, ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ కాదు. సో ఏదైతే గోల్ మనం ఫిక్స్ అవుతామో అదే పర్పస్ ఆఫ్ లైఫ్ అని నేను అనుకుంటాను.
సో నాకు షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. సో నేను అల్టిమేట్గా సొసైటీకి సర్వీస్ చేయాలనుకున్నాను. అది నేను సివిల్స్ ద్వారా ఉండొచ్చు, లేకపోతే బుక్స్ ద్వారా ఉండొచ్చు, లేదంటే నేను ఇంకొంచెం ఆర్థికంగా ఎదిగి అది ఫినాన్షియల్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అల్టిమేట్గా నా గోల్ ఏంటి, సొసైటీకి సర్వీస్ చేయడం. సో నా పర్పస్ ఆఫ్ లైఫ్ అదే అని ఫీల్ అవుతాను నేను. సో ఈ బుక్స్ కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ కానీ సొసైటీని ఇంపాక్ట్ చేస్తే అన్న రియలిస్టిక్గా ఇంపాక్ట్ చేయడం వల్లే కదా మీరు ఇంతవరకు నన్ను తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నారు. లేకపోతే మాట్లాడరు కదా. ఇంపాక్ట్ చేస్తాయి, ఆబ్వియస్లీ ఇంపాక్ట్ చేస్తాయి. బట్ ఏంటంటే మారిపోతారు అని నేను అన్ను. బట్ మారేవాడికి ఒక దారి అయితే ఇస్తుందని నమ్ముతాను. ఎందుకంటే మారిపోతాడు అనే కాన్సెప్ట్ ఉంటే భగవద్గీత చదివినప్పుడే మనం అందరం మారిపోవాలి, మంచిగా అయిపోవాలి. మారిపోరు, ఎవ్వరు మారిపోరు. మనం చెప్పే విషయానికి కానీ మనం మాట్లాడేదానికి కానీ ఎవ్వరు మారరు. వాళ్ళకి నచ్చితే మారుతారు, వాళ్ళు మారాలనుకున్నప్పుడు మారుతారు. బట్ మారాలనుకున్నప్పుడు దారి తెలియ చూడండి, అప్పుడు ఇలాంటి బుక్స్ కానీ లేదంటే ఏదైనా ఇన్స్పైరింగ్ లైన్స్ కానీ ఒక పాట కానీ దారి చూపిస్తారు. రోల్ ఆఫ్ లవ్ ఇన్ లైఫ్ అంటే లవ్ గురించి మీ ఒపీనియన్? లవ్ గురించా? పెద్దగా ఒపీనియన్ ఏం లేదండి. లవ్ గురించి ఏం చెప్తాం, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో కొంతమంది లైఫ్ లాంగ్ ఉండాలంటారు, కొంతమంది షార్ట్ టైం అంటారు. నా పర్స్పెక్టివ్లో అలా ఏం లేదు. ఇట్స్ లైక్ ఏదో సినిమాలో చెప్తారు చూడండి, ఉండే వాళ్ళు వచ్చే వరకు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అన్నట్టు. సో అంతే, అంతకు మించి నేను దాని గురించి పెద్దగా పట్టించుకునేది. ఎవరొకరు వస్తారు అల్టిమేట్గా. అది లవ్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది బేసిక్గా. ఇప్పుడు మదర్ నుంచి అవ్వచ్చు, మీరు అడిగేది అమ్మాయి లవ్ గురించి బేసిక్గా. సో సేమ్ ఆ లైన్ చెప్పినట్టే ఎవరొకరు వస్తారు, వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుని మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ద బెస్ట్ అడ్వైజ్ అన్న మీ లైఫ్లో మీరు రిసీవ్ చేసుకుని? మా మదర్ ఎప్పుడు ఏం చెప్తారంటే, ఎంత ఎదిగినా మనం మన స్థాయిలోనే ఉండాలి, ఏ చెడు అలవాట్లకి పోకూడదనే చెప్తారు మా మదర్ ఎప్పుడు. సో నేను ఎర్లీ మార్నింగ్ నేను జస్ట్ లేచిన ప్రతిరోజు నేను ఒకటే అనుకుంటున్నాను, మనం ఏమైనా కానీ ఒక చెడు అలవాటుకి అయితే మనం అలవాటు అవ్వకూడదు, అది ఏదైనా కానీ అని చెప్పేసి అనుకుని లేస్తాను నేను. అంతకు మించి అడ్వైజెస్ ఎవరు ఇవ్వలేదు. అంటే చిన్నప్పటి నుంచి అల్లరి చేయడం పక్కన పెడితే బాగా చదివే వాళ్ళకి ఎవరు అడ్వైజెస్ ఇవ్వరండి. మా ఇంట్లో కూడా అదే. అది మా ఇల్లు మొత్తం ఇట్స్ లైక్ ఉమ్మడి కుటుంబం అన్నమాట. నా మీద వెళ్ళి టీచర్స్ కంప్లైంట్ ఇచ్చినా కానీ బాగా చదువుతాడండి, ఏమంటాం అబ్బాయిని మేము అని చెప్పేసి అనేవారు. సో చిన్నప్పటి నుంచి ఎవరు అడ్వైజెస్ ఇవ్వాలనుకోలేదు. అలా అయిపోయింది లైఫ్. వర్స్ట్ అడ్వైస్ కూడా ఏం లేదు. వర్స్ట్ అడ్వైస్ కూడా ఏం లేదు. తీసుకోం కదా మనం, ఫస్ట్ తీసుకోం కాబట్టి ఎవరు వీడికి చెప్పినా వెండిడు అనే టైప్. మీరు బాగా గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యేది ఏంటన్నా మీ లైఫ్లో, ఎంటైర్ లైఫ్లో బాగా గ్రేట్ఫుల్గా అంటే కృతజ్ఞత అన్న చాలా మందికి రుణపడిపోయాను నేను. అంటే గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యేదైతే నేను ఫస్ట్ బుక్ రాయడం గ్రేట్ థింగ్ నాకు. అంటే మనం ఎప్పుడు పుస్తకాలు చదివే మనమే పుస్తకం రాసి 10 మంది చదువుతున్నారంటే చాలా గ్రేట్ థింగ్ అది. ఇంకొకటి ఏంటంటే నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని ఒక ఇన్స్టిట్యూట్లో. అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నిన్ననే నాకు కాల్ చేశారు, ఇలా ఇంటర్వ్యూ చేద్దాం. అది నాకు చాలా బిగ్గెస్ట్ థింగ్ లా అనిపించింది. అలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి నా లైఫ్లో. ఒక బుక్ రాయడం కానీ, నేను 2019లో ఎగ్జిబిషన్కి వెళ్ళాను, బుక్ ఎగ్జిబిషన్కి. సో కొన్ని ల్యాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయన్నమాట అక్కడ. నెక్స్ట్ ఇయర్కి నా బుక్ దాంట్లో ఉంది. నాకు అది చాలా హై ఇచ్చింది. అంటే అలాంటివి చాలా ఉన్నాయి, ఒక్కటే అని నేను చెప్పలేను కానీ అది ఒక అచీవ్మెంట్ అంతే. ఇట్స్ నాట్ లైక్ ఫుల్ స్టాప్ అక్కడతో అయిపోవాలి మనం అనుకోను. కానీ ఎప్పుడైనా ఏదైనా వెనక్కి వెళ్తున్నప్పుడు, నేను అంటే వెనక్కి పడిపోతున్నాను అనుకున్నప్పుడు ఏదో ఒకటి ముందుకు లాగేస్తుంది నన్ను. సో అలాంటి అచీవ్మెంట్స్ ఎగ్జైట్ చేస్తానండి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి. సిరాయి చెప్పుల్లో ఒక చాప్టర్ ఉంది, ఆతురత జనం అని చెప్పేసి. ఇంకా అట్లాంటి వాళ్ళు మీ చుట్టూ అట్లాంటి వాళ్ళందరికీ ఆన్సర్స్ దొరికినట్టు నేను తెలిసి ఇప్పుడైతే ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఎలా అంటే ఒక గాడిద మీద ఒక భార్య భర్త వెళ్తుంటారు, అది చాలా మంది వినే ఉంటారు. దున్నపోతలో ఉన్నారు ఇద్దరు, గాడిద మీద వెళ్తున్నారు, సిగ్గులేదా అని చెప్పేసి జనాలు తిడతారు అన్నమాట. సో ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు దిగిపోయి గాడితో పాటు నడుచుకుంటూ వెళ్తారు. గాడిద ఉన్నది ఎందుకు, దాని మీద వెళ్ళడానికే కదా, అది బరువులు మోయడానికి ఉందని ఇంకొంతమంది అంటారు. సో ఏం చేస్తారంటే ఇంకా అలా కాదని చెప్పేసి వాళ్ళ వైఫ్ని ఎక్కిస్తారు.
వాళ్ళ వైఫ్ని ఎక్కించినప్పుడు జనాలు ఏమంటారంటే ఇది నడుచుకుంటూ వెళ్తాడు, వాళ్ళ వైఫ్ని ఎక్కించినప్పుడు ఎంత పొగర పెరిగిపోయిందో వాళ్ళ ఆవిడకి, భర్తను నడిపిస్తుంది అని చెప్పారు. సరే అని చెప్పేసి భర్త ఎక్కుతాడు, వైఫ్ నడుచుకుంటూ వెళ్తుంది. ఆడ అసలు పట్టించుకోవట్లేదు చూడాలి ఆవిడని అని చెప్పి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది మనుషులు మనం ఎలా ఉన్నా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం పట్టించుకున్నాం అనుకోండి మన టైం వేస్ట్. పట్టించుకోలేదంటే మనం ఇంకా ముందుకెళ్తాం. మనం ఒకరికి మీద పడి ఆడకపోతే చాలు, అంతే. మన మీద పడి ఏడ్చే వాళ్ళని ఆడని వాళ్ళు లేదా వాళ్ళకి టైం వేస్ట్ తప్ప మనకేం. ఇంటర్నల్గా పీస్ఫుల్గా ఉండడానికి కానీ లేకపోతే అంటే మనశ్శాంతిగా ఉండడానికి కానీ మీరు ఏమైనా ప్రాక్టీసెస్ చేస్తారన్నా? సపోజ్ కొంతమంది అట్లా మెడిటేషన్, యోగా అట్లా ఏమైనా చేస్తారా? చెప్తే కామెడీగా ఉంటుంది. ఇంటర్నల్గా నిజంగా పీస్ఫుల్గా ఉండడానికి నేను పర్సనల్గా చేసేది ఏంటంటే, బయట మనం చాలా చూస్తూ ఉంటాం, బయట చాలా అనుభవిస్తూ ఉంటాం, చాలా పెయిన్స్ ఉంటాయి. బట్ నేనేమనుకుంటానంటే ఎన్నున్నా ఏమున్నా మన రూమ్ అంటే మన ఇంటికి వెళ్ళేసరికి మనం ఒక గదిలోకి వెళ్ళేసరికి మన అంటూ మన ప్రపంచం అదే. దాన్ని కొంచెం అందంగా చేసుకోవాలి, మనకి నచ్చినట్టు ఉండాలి అది. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళాక బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటాను అనమాట నేను. అందుకే నాకు ఎప్పుడైనా ఇంటర్నల్గా అంటే బయట ఏం మనశ్శాంతి లేకపోతే నేను నా రూమ్ని డిజైన్ చేసుకుంటాను ఏదో ఒకటి, నాకు తగ్గట్టు నాకు ఇష్టమైనట్టు మార్చుకుంటాను అనమాట. లేదు అది కుదరలేదు, నా దగ్గర ఆ డబ్బులు కూడా లేవంటే హెయిర్ కట్ చేయించుకుంటాను, లేకపోతే కొత్త బట్టలు కొనుక్కుంటాను. అంటే నాకు ఇష్టం వచ్చినట్టు, లిటరలీ ఒక బరువు దిగిపోతుంది అనే థింగ్ మాట. హెయిర్ కట్ చేయించుకుంటే మనం కొంచెం అందంగా కనిపిస్తాం బేసిక్గా. సో నాకు నచ్చినట్టు నేను ఉన్నాను. అట్లీస్ట్ నా చుట్టూ ఉండే థింగ్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నా కానీ నాకు నచ్చినట్టు ఉన్నాను, నాకు నచ్చిన బట్టలు కొనుక్కుంటున్నాను అనే ఫీలింగ్ నాకు ఇంటర్నల్ పీస్ ఇస్తుంది అనమాట. మన మీద మనం ఒక పాజిటివ్ థింగ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఒక పాజిటివిటీ బిల్డ్ చేసుకుంటాను అనమాట. ఫ్యూచర్ లో ఇంకేమైనా బుక్స్ ప్లాన్ చేస్తున్నారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక 50 బుక్స్ రాద్దాం అనుకుంటున్నాను. 50 బుక్స్ అనే నా ప్లాన్ అది. ఒక 22 బుక్స్ కి నేను టైటిల్స్ కూడా పెట్టుకున్నాను. ఇవి కాకుండా ఆల్మోస్ట్ ఒక 22 బుక్స్ కి నేను టైటిల్స్ పెట్టుకున్నాను. సో అవుతుంది ఇంకా, అంటే ఈ సినిమాలు బుక్స్ ప్యారలల్ గా రన్ చేస్తున్నాను. బుక్స్ లో రాసిన థీమ్ అనుకొని ఆ థీమ్ ప్రకారం బుక్ ఫ్లో వెళ్ళిపోతున్నాను. అంటే కొన్ని అలా అవుతాయి, కొన్ని ఏంటంటే నేను రాసేస్తాను, రాసేసాక అన్ని కలెక్ట్ చేసుకుని అదొక థీమ్ చేసుకుంటాను అలా. ఏది నాకు తెలిసి ఇదే డిఫికల్ట్ అనమాట, రాసిన తర్వాత థీమ్స్. డిఫికల్ట్ ఫీల్ అయితే డిఫికల్ట్. మనం రాయడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకా అదేమి డిఫికల్ట్ అనిపించదు. డిఫికల్ట్ థింగ్ ఏంటంటే పబ్లిష్ చేయడం, ప్రమోట్ చేయడమే. రాసేయడం డిఫికల్ట్ థింగ్ కాదు ఎప్పుడు నేను ఫీల్ అయ్యేది అయితే. చిన్నప్పుడు వాళ్ళు రాయడం కూడా కష్టమే అలాంటప్పుడు, కానీ మనం ఈజీగా రాసేస్తాం, అర్థమైందా? సో ఎవరైనా సరే రాయగలరు అనేది నా ఫీలింగ్. బట్ రాసేదాన్ని పబ్లిష్ చేశాక ప్రమోట్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది నాకు. అది పెద్ద టాస్క్. ఎందుకంటే ఆలోచించలేని వాడు అంటే ఎవడో ఉన్నాడు, ఆలోచించలేకపోతున్నాడంటే వాడు చచ్చిపోయినట్టే నా దృష్టిలో. సో రైట్ అన్న, నేను ఒక దాంట్లో చూసిన, ఈవెన్ ఒకళ్ళు అడిగారు అనమాట, ఒకవేళ సపోజ్ ఎవరైనా బాగా డీప్ పెయిన్లో వెళ్తుంటే కూడా వాళ్ళు ఎట్లా రాస్తారంటే, ఆర్టిస్ట్ ఎవరైతే రాయాలనుకుంటున్నా వాడు పెయిన్లో ఉన్న వాడిని కూడా రాయిస్తుందని చెప్పేసి. అంతే కదా, పెయిన్ ఉంటే ఆ పెయిన్ రాయండి, అదే రాత అవుతుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ చేసింది నేను ఒకసారి. సో అన్న ఇప్పుడు దీంతో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా ర్యాపిడ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుంది. క్వశ్చన్స్ అవుతాం దానికి. హాయ్ అండి, ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ అయింది కదా, ఒక చిన్న ఫన్ కోసం ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. దీంట్లో ఏంటంటే మీరు యాజ్ అ రైటర్గా కొన్ని మూవీస్ చెప్తాను, దాన్ని రైటర్స్ కానీ యాక్టర్స్ కానీ ఏదైనా ఒకటి మీరు చెప్పండి. షూర్. ఫస్ట్ వన్ వచ్చేసి మాయాబజార్. మాయాబజార్ ఎస్వి రంగారావు గారు. ఓకే. యాక్టర్ అంతేనా? కరెక్టేనా? ఓకే. రైటర్ తెలీదు. సెకండ్ వన్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు. కృష్ణ గారు. నిజంగా రైటర్ దీనికి కూడా తెలియదు, ఎందుకంటే నేను పుట్టక ముందు వచ్చిన సినిమాలు. ఓకే. భాష రజనీకాంత్ యాక్టర్. ఓకే. ఇంద్ర చిరంజీవి, చిన్ని కృష్ణ. ఓకే, ఇది రైటర్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీమంతుడు కొరటాల శివ గారు, మహేష్ బాబు గారు. రంగస్థలం రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు. F2 అనిల్ రావుపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్. ఓకే. లేటెస్ట్ వచ్చిన సలార్ తెలీదని చెప్తే అన్నా అనుకుంటారు ప్రభాస్, ప్రశాంత్ నీల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్, తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ. ఓకే. ఆర్య, సుకుమార్, అల్లు అర్జున్. ఇంకా నాట్ బట్ లీస్ట్ ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్
బిజినెస్ మ్యాన్, పూరి జగన్నాథ్, మహేష్ బాబు. మీరు రాశారు కదా, ఇన్ని బుక్స్లలో ఏ బుక్ వల్ల మీకు మూవీలో ఛాన్స్ వచ్చింది? ఫస్ట్ బుక్కేనండి, వాస్తవికం బుక్తోనే ఒక డైరెక్టర్ వంశీ గారు ఆ బుక్ చదివి మా సినిమాకి మాటలు రాస్తారా అని చెప్పేసి అన్నారు. అదే ఈరోజు కమిటీ కుర్రాలు అయింది. కమింగ్ రైటర్స్కి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్? బెస్ట్ సజెషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు అప్కమింగ్ రైటర్స్ అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే ప్రతి ఒక్కరు రాయగలరని నేను ఫీల్ అవుతాను. సో ఎవరైనా సరే రైటింగ్ ఫీల్డ్లో కానీ ఆర్ బుక్ రైటర్గా కానీ రావాలనుకుంటే వెల్కమ్, అంతే. నేను సజెషన్స్ ఇచ్చే అంత పెద్దవాడిని కాదు, ఎవరు సజెషన్స్ కూడా తీసుకోవద్దు. ఈ 4 years జర్నీలో చాలా హై మూమెంట్స్ చూసి ఉంటారు, చాలా లో మూమెంట్స్ చూసి ఉంటారు. దాంట్లో ఒక్కటి అంటే 2 ఉంటాయి గుర్తుండేటిపోయి, ఒకటి హై, ఒకటి లో, చెప్పండి. హై మూమెంట్ అంటే నా ఫస్ట్ బుక్ రాసినప్పుడు, అంటే నాకు ఒక 100 years వచ్చేసినా కానీ ఒకవేళ బ్రతుకుంటే కనుక అప్పుడు కూడా అది హై మూమెంట్ ఉంటుంది. 4 years అని కాదు. ఫస్ట్ బుక్ రాసినప్పుడు నేను హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో బుక్ పెట్టడానికి వెళ్ళాను అనమాట. ఒక 70 years ముసలావిడ ఉన్నారు అప్పుడు. ఆవిడ కూడా ఒక 16 books ఎన్నో రాశారంట, నాకు తెలీదు. ఆవిడ పక్కనే కూర్చుని ఉన్నారు, ఆవిడ బుక్స్ ఇస్తున్నారు. బుక్స్ ఇస్తూ నా బుక్ తీసి చదువుతూ ఉన్నారు అనమాట, వాస్తవికం బుక్ చదువుతూ. ఈ బుక్ ఎవరు రాశారమ్మా అని చెప్పేసి అని అడిగితే నేను అటు తిరిగాను. ఈలోపు నన్ను చూసి మీ తాతయ్య గారు రాశారా ఈ పుస్తకం, చాలా బాగా రాశారు అని చెప్పేసి అన్నారు. లేదండి నేనే రాశానండి అన్నారు. ఆ బామ్మగారు లేవలేని పరిస్థితి అయినా లేచి నన్ను హగ్ చేసుకున్నారు అనమాట. సో ద బెస్ట్ మూమెంట్ అది ఇంకా నా లైఫ్లో. లో మూమెంట్ చాలా ఉంటాయి కదండి. అంటే ఒక మనం పుస్తకం రాసిన దానికి కావాల్సిన రికగ్నేషన్ లేనప్పుడు, లేదంటే మనకి సినిమా అవకాశం వచ్చింది దీనికి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినప్పుడు, సో అవన్నీ లో మూమెంట్స్ ఉంటాయి. అలాంటివి గుర్తుపెట్టుకోలేదు ఎక్కువ. ఓకే, ఇప్పుడు కమిటీ గురలో అంటే ఆల్మోస్ట్ డైలాగ్స్ అని రాశారు కదా, దానిలో ఒక బెస్ట్ డైలాగ్ అని ఉంటుంది కదా గుర్తుండిపోయేది, ఈ డైలాగ్ బేసిక్గా ఇది కమర్షియల్ సినిమా కాదండి. అంటే ఒక డైలాగ్ని గుర్తుపెట్టుకునే టైప్ ఆఫ్ సినిమా కాదు. ఓకే, సో ఇందులో అలాంటి గుర్తుండిపోతాయి ఈ డైలాగ్స్ ఎప్పటికీ అనేలా లేవు. బికాస్ నేను బుక్స్లో ఏదైతే రాస్తానో 100% నేను సినిమాలో రాయడానికి అంటే ఉండే స్కోప్ ఉన్న సినిమా కాదు ఇది. చాలా ప్యూర్గా న్యాచురల్గా ఒక విలేజ్లో కాన్వర్జేషన్స్ టైప్ అనమాట. సో అలాంటి డైలాగ్స్ ఏమి ఉండవు దీంట్లో. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, మీ బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. సో అన్న మొత్తానికి ఈరోజు మన ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో చాలానే తెలుసుకున్నాం మీ దగ్గర నుంచి, మూవీ గురించి అయితే కానీ బుక్స్ గురించి అయితే కానీ. సో ఆల్రెడీ మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు, ఇన్ని సక్సెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి మాట్లాడుంటారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న మీకు? ఫస్ట్ థింగ్ నాకు చాలా బాగా అనిపించిందండి ఇంటర్వ్యూ. ఎందుకు అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలోకి ఎంటర్ అవ్వగానే నాకు ఎన్విరాన్మెంట్ నచ్చింది. ఫస్ట్ మీరు పెట్టిన బోర్డింగ్స్ కానీ దాని మీద ఉన్న కొటేషన్స్ కానీ ఇందాక నేను చదువుతూ ఉన్నాను, చాలా బాగా అనిపించింది అనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ అండ్ తను అడిగిన ర్యాపిడ్ ఫైర్ కానీ, సో ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఇంటర్వ్యూ అన్నట్టు నాకు అనిపించింది. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. నేను థ్యాంక్స్ చెప్పాలి మీకంటే కూడా, ఎందుకంటే యూజువల్గా రైటర్స్ని చాలా తక్కువ మంది ఇంటర్వ్యూస్ చేస్తాం. సో అలాంటిది మీరు ఇనిషియేట్ తీసుకుని ఒక రైటర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా మళ్ళీ మా కోసం వచ్చినందుకు. సో ఫ్యూచర్లో కూడా మీ దగ్గర నుంచి ఇంకా చాలా మంచి మాటలు, మంచి సినిమాలు, మంచి పుస్తకాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.